హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఆంధ్రాలో ఎవరైతే ఉంటున్నారో ఆ వ్యక్తులు పవర్ బిల్ ఎలా కట్టాలో నేను చూపించబోతున్నాను. మనకి ఆంధ్రాలో ఉన్న వ్యక్తులకు 3 అప్లికేషన్స్ ఉంటాయి. సెంట్రల్ పవర్, ఈస్టర్న్ పవర్, సౌదర్న్ పవర్ ఉంటుంది. ఏపీసీ పీడీఎస్ఎల్ అనేవాళ్ళు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న వినియోగదారులంతా ఏపీసీ పీడీఎస్ఎల్ కిందకు వస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులంతా కూడా ఏపీఈ పీడీఎస్ఎల్ కిందకు వస్తారు. అలాగే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న వినియోగదారులంతా కూడా ఏపీఎస్ పీడీఎస్ఎల్ వస్తున్నారు. మేము ప్రజెంట్ ఈ వీడియోలో ఏపీసీ పీడీఎస్ఎల్ ద్వారా ఎలా పవర్ బిల్ కట్టాలో చూపించబోతున్నాం. ఎందుకంటే మేము ఆ పరిధిలోకి వస్తాం కాబట్టి మేము చూపించబోతున్నాం ఆ వీడియోని. ఒకటి అర్థం చేసుకోండి, మేము ఏపీసీ పీడీఎస్ఎల్ ద్వారా కట్టినా కూడా మిగతా రెండు కూడా అదే విధంగా ఉంటుంది. అప్లికేషన్ మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నేను ప్లే స్టోర్లోకి వెళ్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో ఏపీసీ పీడీఎస్ఎల్ని కొడుతున్నాను. సో కొట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుందండి సెంట్రల్ పవర్ అనేది. నేను అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ అయిన తర్వాత మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు నేమ్ని ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మళ్ళీ పాస్వర్డ్ని రీకన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందండి డాష్బోర్డు. నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ యాడ్ సర్వీస్ నెంబర్ ఉంటుంది. మీ సర్వీస్ నెంబర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను సర్వీస్ నెంబర్ని యాడ్ చేస్తున్నాను. ప్రజెంట్ రిజిస్టర్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ వచ్చింది చూడండి. తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ బిల్ పే అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఆ బిల్ పే మీద క్లిక్ చేయండి. సో బిల్ పే మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అక్కడ డీటెయిల్స్ చూపిస్తున్నాయి. దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ మొత్తం వస్తాయి చూడండి ఒకసారి క్లియర్గా అన్ని. తర్వాత పేమెంట్ మీద క్లిక్ చేయండి మీరు ఒకసారి. టాప్లో ఉన్న ఎల్లో బటన్ మీద పేమెంట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. తర్వాత ఇక్కడ చూడండి ఐ విష్ టు మేక్ అడ్వాన్స్ పేమెంట్ అంటే మీకు ఒకవేళ మీరు అడ్వాన్స్ పేమెంట్ చేయాలనుకుంటే అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్రజెంట్ ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ మీద క్లిక్ చేయండి. మీరు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి, చూస్ ద పేమెంట్ గేట్వే అని వస్తుంది. నేను బిల్ డెస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది చూడండి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే మీకు 2.50 పడుతుంది. అలాగే డెబిట్ కార్డు ద్వారా పే చేస్తే 0.90% బిల్ అమౌంట్ పడుతుంది. క్రెడిట్ కార్డు పని చేస్తే 1% వరకు పడుతుంది. నేను ఇప్పుడు ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకుంటున్నా. నేనైతే ఇప్పుడు చెప్పే కదా నాకు మీకు ఛార్జెస్ పడతాయి కాబట్టి నేను యూపీఐ మీద క్లిక్ చేస్తున్నాను. నేను యూపీఐ పేమెంట్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ యూపీఐ మీద క్లిక్ చేశాను. అమౌంట్ వచ్చింది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి యూపీఐ ఐడిని ఎంటర్ చేసి మనం పే చేసే ఆప్షన్ వస్తుంది. రెండోది స్కాన్ చేసి పే చేసే ఆప్షన్ వస్తుంది. నేను ప్రజెంట్ యూపీఐ ఐడి ద్వారా పే చేస్తున్నాను. దానికోసం నేను పేటీఎం అప్లికేషన్ వాడుతున్నాను. ఇదే ఈ పేటీఎం వాడుతున్నాను కాబట్టి నేను పేటీఎం నుంచి నా యూపీఐ ఐడిని కాపీ చేసుకున్నాను. ఒకవేళ మీరు కానీ జీపే, ఫోన్పే లేదా ఇంకేమైనా యూపీఐ ఐడీస్ వాడితే మాత్రం వాటి నుంచి మీరు యూపీఐ ఐడిని కాపీ చేసుకుని అక్కడ పే చేయండి. నేను ఇప్పుడైతే పేటీఎం యాప్లోకి వెళ్తున్నాను. వెళ్ళి నేను టాప్ బార్లో ఉన్న ఏదైతే నా యూపీఐ ఐడి ఉందో నేను ఆ యూపీఐ ఐడిని కాపీ చేసుకున్నాను. యూపీఐ ఐడి కాపీ అని వచ్చింది కదండి. ఆ కాపీ చేసుకున్న యూపీఐ ఐడిని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇది మన పేటీఎంలోకి వెళ్తుంది. అక్కడ మీరు పేటీఎం ఓపెన్ చేయగానే మీకు పేటీఎంలో అక్కడ బిల్ పే అని వస్తుంది. సెక్యూరిటీ వల్ల ఇది నాకు బ్లాంక్గా వస్తుంది స్క్రీను, కానీ మీరు అక్కడ డైరెక్ట్గా పే చేయొచ్చు. నేనైతే యూపీఐ ఐడి ఆప్షన్కి వెళ్ళలేదు. సెకండ్ ఆప్షన్ ఉంది కదా, మనం ఏదైతే స్కానర్ ఉందో ఆ స్కానర్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. పెట్టుకొని నేను ఏదైతే అప్లికేషన్ పే చేయాలనుకుంటున్నానో నేను పేటీఎంకి వెళ్ళాను. పేటీఎంకి వెళ్ళి స్కాన్ అండ్ పే అని ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అక్కడ మనకి స్కాన్ ఫ్రమ్ గ్యాలరీ ఆర్ వాట్సాప్ ఉంటుంది. అక్కడి నుంచి మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఎంత అమౌంట్ పే చేయాలో అక్కడ చూపిస్తుంది మనకి. అక్కడ మనకు నేను చేయాల్సిన అమౌంట్ కనిపిస్తుంది కదండి. ప్రొసీడర్ అండ్ సెక్యూరిటీ కొట్టాను. పే సెక్యూరిటీ 319 మీద క్లిక్ చేశాను. సో నేను అమౌంట్ని పే చేశాను. ఇక్కడ అక్కడ చూసారు కదండి పేమెంట్ సక్సెస్ వచ్చింది. అక్కడ మన రిసిప్ట్ ఫర్ ఆన్లైన్ బిల్ పేమెంట్ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ పే చేసిన తర్వాత నేను సేవ్ కొట్టండి అక్కడ.
కదండి ఈ వీడియోలో పవర్ బిల్ని మేము ఎంత సింపుల్గా ఈజీగా కట్టాము. మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్కి షేర్ చేయండి. వాళ్ళు బిల్లు ఎలా కట్టాలో తెలుసుకుంటారు. అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R కనెక్షన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న ఆ బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి.